ఫేస్బుక్ లో యాడ్స్ అండ్ రీల్స్ మోడరేషన్ సెటప్ ఎలా చేసుకోవాలి, ఇందులో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకునే దగ్గర, అలాగే ఏది ఇచ్చుకోవాలి అనే కన్ఫ్యూజన్, ఈ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్, ఇవి ఇప్పుడు మనకి చాలా క్రిటికల్ గా ఉన్నాయి. ఈ రెండేమో కానీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్యాంక్ అకౌంట్ ఇచ్చుకోవడానికి 3 ఆప్షన్స్ ఇచ్చేసి మనల్ని ఫేస్బుక్ అయితే కన్ఫ్యూజ్ చేసింది. దేన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి బెస్ట్ గా ఉంటుంది. కొన్ని ఏమో మనకి $25 అయినాయి అని అంటే ఆటోమేటిక్గా 2 నుంచి 3 days తర్వాత ఆ ఇయర్నింగ్స్ అన్ని కూడా మన బ్యాంక్కి యాడ్ అయిపోతూ ఉంటాయి. కొన్నేమో $100 కంపల్సరీ అయ్యేవారికి వెయిట్ చేసిన తర్వాత అవి ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో నెక్స్ట్ 21st నుంచి 25th రిలీజ్ అవుతాయి అని చెప్తుంది. ఇంకొకటేమో మనకి పేపాల్ అకౌంట్. మూడింటిలో ఏది బెస్ట్? అలాగే ఈ సిగ్నేచర్ వెరిఫికేషన్ అనేది ఊకే ఫెయిల్ కాకుండా ఒక్కసారి ట్రై చేయగానే సక్సెస్ఫుల్ ఎలా కావాలి అనే విషయాలన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాము. ఇలాంటి మంచి మ్యాటర్ని తెలుసుకోవడానికంటే ముందు జస్ట్ మీరు వీడియోని లైక్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మెంబర్షిప్లో కానివ్వండి, లేదంటే సూపర్ థ్యాంక్స్ కానీ సెండ్ చేసి నాకు మీ సపోర్ట్ని తెలియజేయండి. ఫస్ట్ మీకు యాడ్స్ అండ్ రీల్స్ మోడరేషన్ వచ్చింది అనేది మీకు ఎక్కడ తెలుస్తుంది అని అంటే మీ అకౌంట్ నోటిఫికేషన్ దగ్గర తెలుస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పేది పేజీకి అలాగే ప్రొఫైల్కి సేమ్గా ఉంటుంది. మళ్ళీ ప్రొఫైల్ అని చెప్తే పేజీ అని అడుగుతున్నారు, పేజీ అని చెప్తే ప్రొఫైల్ అంటున్నారు. సో నాకు దేనికైతే వచ్చిందో నేను దాని పేరును మెన్షన్ చేస్తాను, అంతేగాని మనకి ప్రొఫైల్కి అలాగే ఫేస్బుక్ పేజీకి పెద్ద డిఫరెన్స్ అయితే మాత్రం ఏమీ ఉండదండి. సేమ్ మోడరేషన్ టూల్, సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, సేమ్ సెటప్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. నేమ్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను చూపించేది అయితే ఫేస్బుక్ ప్రొఫైల్. సో మీరు అకౌంట్ లాగిన్ చేయగానే ఫస్ట్ మీ నోటిఫికేషన్ని మీరు చెక్ చేసుకోవాలి. నోటిఫికేషన్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, సో ఈ విధంగా మీకు యాడ్స్ అండ్ రీల్స్ మోడరేషన్ వచ్చింది అంటే ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ అక్కడ మనకి రీల్స్ వీడియో సింబల్తోని కింద మనకి నోటిఫికేషన్ అంటే బెల్ ఐకాన్తోని మనకి ఉండి యాడ్స్ ఆర్ నౌ బీయింగ్ షో ఆన్ యువర్ రీల్స్, స్టార్ట్ ఇయర్నింగ్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ రీల్స్ అని చెప్తుంది. అంటే మన దగ్గర మనం అప్లోడ్ చేసిన మన ఎలిజిబుల్ రీల్స్ వీడియోస్ నుంచి వెళ్ళి యాడ్స్ ప్లే అయ్యి అక్కడ నుంచి వెళ్ళి మనం మనీ సంపాదించుకోవచ్చు మనకి ఇక్కడ అయితే క్లియర్గా చెప్పింది. మీరు ఇక్కడ క్లిక్ చేసింది అనుకోండి, డైరెక్ట్గా మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఓకే చేయడానికి మీరైతే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు నోటిఫికేషన్లో కనిపించలేదు అనుకోండి, మీరు అక్కడ నుంచి దిగులు చెందాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు మీ ప్రొఫైల్ దగ్గరికి వచ్చేసి మీ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసుకున్నాక డాష్ బోర్డ్ దగ్గరికి వెళ్ళండి. అంటే మన ప్రొఫైల్ ఫోటోస్ దగ్గర మనకి ఏముంటుంది, సి డాష్ బోర్డ్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి మానిటైజేషన్ సెక్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏమేమి మానిటైజేషన్ టూల్స్ ఇప్పటివరకు అయినాయి, ఇంకేవి కాలేవు, ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏవైతే ఎలిజిబుల్ ఉంది అవన్నీ కూడా మనకి చూపిస్తుంది. అందులో భాగంగానే మీకు కూడా యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ మీకు ఎలిజిబుల్ అయింది అని అంటే దాది మనకి అవైలబుల్ టు సెటప్ అని చూపించుకుంటూ యాడ్స్ అండ్ రీల్స్ పక్కకి మనకి సెటప్ అని చూపిస్తాయి. దాని కింద మేక్ మనీ టు ఇంక్లూడింగ్ యాడ్స్ ఆన్ యువర్ రీల్స్, అంటే మన రీల్స్ వీడియోస్ పైన యాడ్స్ ప్లే అవుతాయి కాబట్టి అక్కడ నుంచి మనం మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. సో దీని సెటప్ కోసం మీరు చేయాల్సింది ఏంటిది, మనకి బ్లూ కలర్లో సెటప్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ దానికంటే ముందు మీరు ఈ అకౌంట్ని వేరే డివైస్లో మీరు లాగిన్ అయి ఉన్నారు అని అంటే మాత్రం యాక్టివిటీస్ ఏమైతే చేయొద్దు. ముందు జాగ్రత్త ఎందుకు చెప్తున్నానంటే మీకే అకౌంట్ ప్రాబ్లం అవుతుంది. సో సెటప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి యాడ్స్ ఆన్ రీల్స్, యువర్ ఎలిజిబుల్ పబ్లిక్ రీల్స్ మే ఇంక్లూడ్ యాడ్స్, యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కుడ్ స్టార్ట్ ఇయర్నింగ్స్ మనీ విత్ యాడ్స్ ఆన్ రీల్స్ టు టర్న్ ఆఫ్ యాడ్స్ టు గెట్ యాడ్ సెట్టింగ్స్ అని చూపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి మన ఎలిజిబుల్ అయిన వీడియోస్ నుంచి వెళ్ళి మనము యాడ్స్ ప్లే అయ్యి మీరు మనీ సంపాదించుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది వద్దు అని అంటే మీరు దీన్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు అని కూడా చెప్తుంది. కానీ బుద్ధిన మనం ఎవరైనా ఆఫ్ చేసుకుంటామా, ఇది రావాలనే కదా తాపత్రయపడతాము. కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. సో మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మన అకౌంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సో మన కంట్రీ ఇవన్నీ చూపించుకుంటూ కింద మనకి యాక్సెప్ట్ టర్మ్స్ అనే బటన్ ఇచ్చిళ్ళు. దాని మీద క్లిక్ చేయగానే ఈ యాడ్స్ అండ్ రీల్స్ తరపున ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ని కూడా మనం యాక్సెప్ట్ చేసినాము. దానికి అనుగుణంగా మాత్రమే వీడియోస్ మనము అప్లోడ్ చేస్తాము అని మనం ఒప్పుకున్నట్టు మనకి ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి యాడ్స్ అండ్ రీల్స్ యాడెడ్ అని కింద మనకి చూపించు, పైన మనకి సెటప్ పేఅవుట్ అకౌంట్ టు గెట్ పేడ్ అని మనకి చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి యాడ్స్ అండ్ రీల్స్ మోనిటైజేషన్ అయింది, మరి అందులో మనం మనీ సంపాదించుకుంటాం. ఆ సంపాదించుకున్న మనీ మన బ్యాంకులోకి వస్తేనే కదా మనం వాటిని యూజ్ చేయడానికి ఉంటుంది. మళ్ళీ అలా రావాలి అని అంటే ఇక్కడ నుంచి మనము సెటప్ పే అవుట్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇచ్చుకోవడం చాలా పెద్ద పని. చూడండి
టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి మానిటైజేషన్ సెటప్ చేసుకోవడము జస్ట్ 30 seconds పని అయితే మనకి ఇక బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకునే దగ్గర మాత్రమే 3 minutes దాటిపోతాయి. కాబట్టి కేర్ఫుల్గా చూడండి. సెటప్ పేఅవుట్ అకౌంట్ అని అన్న తర్వాత ఫస్ట్ మన లీగల్ నేము అలాగే మన నేమ్ అనేది ఎంటర్ చేయమంటారు. అంటే మన ఇంటి పేరు మన పేరు అనేది క్లియర్గా ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ షో అవుతుంది. సో ఇక్కడ చేంజెస్ చేసుకోవడానికి ఏవి ఉండవు. మన ఫేస్బుక్ అకౌంట్లో ఉన్నట్టుగా ఉన్నాయా లేవన్నా చూసుకొని నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అన్న తర్వాత మన కంట్రీ అడుగుతుంది. సో మనం కరెక్ట్ అయిన కంట్రీ పేర్లు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కసారి మీరు రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నారంటే మిగిలిన మానిటైజేషన్ టూల్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కంట్రీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చూసుకోవాలి. తర్వాత బిజినెస్ టైప్ అనేది ఖచ్చితంగా సోలో ప్రొపరేటర్ అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనండి. అన్న తర్వాత ఇక్కడ మళ్ళీ మన నేము ఇందాక మనము డేట్ ఆఫ్ బర్త్ చూస్తున్నాం కదా అవి చూపించింది. దాని కింద మన అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబరు ఈమెయిల్ మన అడ్రస్ మొత్తం ఎంటర్ చేయాలి. అది సిటీతోని అలాగే స్టేటు దాని పిన్ కోడ్ ఈ డీటెయిల్స్ అన్నిటితోని కూడా ఈ పేజీ అంతా మనం పూర్తిగా ఫిల్ చేయాలి. మన అడ్రస్ వెరిఫికేషన్కి అయితే మాత్రం యూట్యూబ్ లాగా పిన్స్ రావడం అవి ఏముండవు. అయినా కూడా మనము ఎంటర్ చేసే అడ్రస్ అనేది కరెక్ట్ అయి ఉండాలి. సో కరెక్ట్ అయి ఉంది ఎలా మనకి ఎలా తెలుస్తుంది? సో మన ఆధార్ కార్డు లేదంటే మన ఓటర్ ఐడి బ్యాక్ సైడ్ లో మన అడ్రస్ అనేది ఉంటుంది. సేమ్ అక్కడ అడ్రస్ ఎలా అయితే ఉందో అదే అడ్రస్ ని మీరు అక్కడ మెన్షన్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఏంటి అనేది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ మాత్రము పర్ఫెక్ట్ గా ఇప్పుడు మీ అకౌంట్ కి లింక్ అయినవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు వేరే దగ్గర ఉంటున్నారు, అడ్రస్ మీరు కార్డు మీరు ఇచ్చింది కాకుండా మీరు వేరే దగ్గర ఉంటున్నారంటే ఆప్షనల్ గా మీరు సెకండ్ అడ్రస్ అన్న దగ్గర ఇప్పుడు మీరు టెంపరీగా ఉంటున్న మీరు అడ్రస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇవ్వకపోయినా కూడా అక్కడ పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. మన కార్డు మీద ఇచ్చేసుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ నేను అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా మొత్తం పూర్తి చేసి ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి బాక్స్ లో టిక్ మార్క్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం. ఇక చాలా మంది ఈ వ్యాట్ GST అని అడుగుతున్నారు కదా, అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ అన్న తర్వాత ఇక్కడ మన పేఅవుట్ అకౌంట్ కి సంబంధించిన మన బ్యాంక్ డీటెయిల్స్ కి 3 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఏంటిది? బ్యాంక్ ట్రాన్స్ఫర్, వైర్ ట్రాన్స్ఫర్ అలాగే పేపాల్. ఇక్కడ మనం ఇప్పుడు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అన్నాం అనుకోండి, మన అకౌంట్ $25 అయినాయి అని అంటే 2-3 days తర్వాత అవి మన బ్యాంక్ లోకి యాడ్ అయిపోతాయి. సో ఇది మనకి చాలా ఈజీగా ఉండేది. మళ్ళీ 21st 25th దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా $25 అయినాయి అని అంటే మన బ్యాంక్ లోకి యాడ్ అయిపోతుంది. ఒకవేళ మనం సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని, సో ఇది వైర్ ట్రాన్స్ఫర్ అని, ఇది మనకి $100 మన అకౌంట్ లో అయిన తర్వాత నెక్స్ట్ మంత్ 21st నుంచి వెళ్ళి 25th తర్వాత మనకి బ్యాంక్ లో యాడ్ అయిపోతుంది. సో ఈ రెండింటి దగ్గర మనకి ఎక్కువ కట్టింగ్స్ అనేది ఎక్కువ టైం పట్టదు. కానీ పేపాల్ మనకి కట్టింగ్స్ ఎక్కువ పడతాయి, టైం అనేది డబల్ టైం పోతూ ఉంటది. కాబట్టి చాలా మంది బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదంటే వైర్ ట్రాన్స్ఫర్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది కూడా ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్న బ్యాంక్స్ ఉంటాయి కదా, ప్రైవేట్ గవర్నమెంట్ అని తేడా లేకుండా చిన్న పెద్దవని తేడా లేకుండా చాలా బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఇలా అన్ని బ్యాంక్స్ కి అవైలబుల్ గా లేవు. ఎందుకంటే ఇక్కడ మనం ఎంటర్ చేసిన దాని ప్రకారము ఇక్కడ నుంచి వెళ్ళి ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్ $25 అనేది మనకి ముందుకు వెళ్ళట్లేదు. సో దీని ప్రాబ్లమ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ మనకు అందరికీ కూడా యూస్ఫుల్ గా ఉండేది ఏంటిది? అందరికీ కూడా యూస్ఫుల్ గా ఉండేది వైర్ ట్రాన్స్ఫర్. ఎందుకంటే మన అకౌంట్ లో $100 ఇయర్నింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి అంటే నెక్స్ట్ మనకి పేఅవుట్ అనేది రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అవుతుంది అని మనకి నోటిఫికేషన్ వస్తుంది. అయిన తర్వాత ఎంతవరకు అయింది అనేది కూడా ఇలాంటి అన్ని కూడా డీటెయిల్స్ మనకి క్లియర్ గా ఉంటుంది. కాబట్టి సో మనకి యూట్యూబ్ నుంచి అది మనకి ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా దీని పరంగా, కాబట్టి సేమ్ అలానే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ వైర్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్ లో మనకి ఏ బ్యాంక్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీకు నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడైతే మాత్రము వీళ్ళ బ్యాంక్ అకౌంట్కి అయితే ఇది సక్సెస్ఫుల్ కాలేదు కాబట్టి ఇది నేను చేయదు మీకు నేను ఇది అయింది అని ఎలా చెప్పగలుగుతాను. అందుకే నేను సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని లింక్ పే అవుట్ మెథడ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మన అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మన బ్యాంక్ అకౌంట్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్, అలాగే సిట్ కోడ్, IFSC కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత లింక్ పే అవుట్ మెథడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ గా వేరే సైట్ లోకి వెళ్ళి మనల్ని అకౌంట్ లాగిన్ చేయమంటది. దీనికోసం మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కోసము మనకి వేరే సైట్ లోకి అయితే లాగిన్ చేయమంటది. సో కొంతమందికి మాత్రము ఈ యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని అన్న తర్వాత మనకి నెక్స్ట్ బ్రౌజ్ అనేది ఓపెన్ కాకుండా మనకి ఎర్రర్ ప్రాబ్లం చూపిస్తుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ సేమ్ నాకు కూడా ఫర్ యువర్ అకౌంట్ సెక్యూరిటీ లాగిన్ ఇన్ టు ఫేస్బుక్ ఫ్రమ్ ఆన్ ఎంబెడెడ్
బ్రౌజ్ ఈజ్ డిసేబుల్డ్ టు కంటిన్యూ డౌన్లోడ్ అండ్ లాగిన్ టు ఫేస్బుక్ యాప్ ఆన్ యువర్ డివైస్ అండ్ ట్రై అగైన్. అంటే దీనికి సంబంధించిన బ్రౌజ్ అనేది మన ఫోన్లో లేదు, దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేయండి అని మనకి ఇక్కడ వేస్తే షో అవుతుంది. కానీ ఆ బ్రౌజర్ ఏంటిది, మనం సపరేట్గా వేరేది ఏమి లేదు, మన మొబైల్తో వచ్చిన బ్రౌజ్ ఉంటుంది కదా, సో అది మనం మొబైల్లో ఉండాలి. సో నేనేంటంటే కొన్ని సెక్యూరిటీ పర్పస్గా నేను కొన్ని యాప్స్ని నేను 4 స్టాప్లో క్లోజ్ చేసి ఉంచుతాను కాబట్టి నాకు ఇక్కడ అది ఆన్ కాలేదు. ఆన్ కాకపోతే మనం ఏం చేస్తాం, అలానే వదిలేస్తామా? కానీ వదిలేయం కదా, అది కంప్లీట్ చేసుకుంటేనే మనకి బ్యాంక్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోతుంది. మనం $100 ఎర్నింగ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేస్తాయి. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, వేరే ఫోన్ అనేది ట్రై చేసుకోవాలి. సో ఇందులో ఈ ఫోన్లో మనకి కావాల్సిన బ్రౌజర్లన్నీ కూడా ఫోన్తో వచ్చేసినాయి, ఆటోమేటిక్గా అలానే ఉంటాయి కాబట్టి సో ఇలా మనం ఒకసారి ఫోన్ అనేది చేంజ్ చేసుకొని చూసుకోవాలి. లేదంటే ఒకసారి మనం మొబైల్లో ఒకవేళ బ్రౌజ్ ఉన్నా కూడా రావట్లేదు అంటే ఇది ఏమైనా అప్డేట్ ఉండే ఛాన్స్ కూడా ఉంటాయి కాబట్టి అలాంటివి కూడా చూసుకోండి. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే తర్వాత మీకు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడానికి పెద్ద తలనొప్పిగా మారుతాయి. అలాంటప్పుడు నాలాంటి వాళ్ళ సమాధానం కోసం మీరు గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసిన అనుకోండి, ఇప్పుడు కాకపోయినా ఇంకొక 10 రోజులైనా మీకు మౌంటేషన్ సెటప్ అవుతుంది కదా, అలాంటప్పుడు మీకు ఈజీగా అవసరమైపోతాయి. సో వేరే ఫోన్లో లాగిన్ అయి ఉన్నప్పుడు ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్ అనేది రాంగ్ అయింది అని చూపిస్తుంది. కానీ రాంగ్ ఏం కాదు, కరెక్ట్గానే ఉంటుంది. కాకపోతే దాన్ని తీసేసి మళ్ళీ మన పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకొని అక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఇందాక ఇచ్చిన మన బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి కదా అవి చూపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం వేరే ఫోన్లో ట్రై చేసినాం కాబట్టి అది ఇదే బ్యాంకా లేదంటే వేరే బ్యాంక్ యాడ్ చేసుకుంటా అన్నట్టుగా చూపిస్తుంది. మనం ఏం చేయాలి, జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ అనే కానీ మనకి యాడ్ యువర్ ట్యాక్స్ ఇన్ఫో అని చూపిస్తుంది. కింద మనకి యాడ్ ట్యాక్స్ ఇన్ఫో మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా వేరే బ్రౌజర్ అనేది లాగిన్ చేయమని చెప్తుంది. ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ కంపల్సరీగా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. కొంతమందికి బ్రౌజర్లో కూడా అకౌంట్ని యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు జస్ట్ ఇది ఓపెన్ అయినప్పుడు కంటిన్యూ అంటే వాళ్ళకి సరిపోతుంది, అకౌంట్ అనేది ఆటోమేటిక్గా వేరే బ్రౌజ్లో కూడా లాగిన్ అయిపోతుంది. ఇక్కడ నేను ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అన్న తర్వాత మాత్రమే నాకు అకౌంట్ అనేది వేరే బ్రౌజ్ తరపు నుంచి వెళ్ళి మనం ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా లాగిన్ అవుతున్నాము. అంటే బ్రౌజర్ అనేది సపరేట్గా ఓపెన్ చేయకుండా ఓపెన్ నార్మల్గా అవుతుంది. చూడండి, కంటిన్యూ యాజ్ శ్రవంతి అని మనకి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా మనకి లాగిన్ అనేది అయిపోయింది. సో ఈ లాగిన్స్లో మనకి చాలా తేడాలు జరుగుతాయి. మళ్ళీ 1కి 10 సార్లు ట్రై చేసినామంటే అకౌంట్స్ లాక్ పడుతూ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి డైరెక్ట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని చూపిస్తూ మనకి ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మనము నో అని క్లిక్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ సిటిజన్ అని అడుగుతుంది. మీకు మళ్ళీ దయచేసి చెప్తున్నానండి, ఒక్కసారి మీరు కనుక కంట్రీని సెలెక్ట్ చేసుకున్నారు అంటే 99% పీపుల్స్కి మళ్ళీ చేంజ్ కావట్లేదు, కొన్ని మౌంటేషన్ టూల్స్ పోతున్నాయి. కాబట్టి ఇండియా పేరుని కొంచెం చూసి మరీ సెలెక్ట్ చేసుకోండి. ఇండియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందాక ఇచ్చిన మన పాన్ కార్డ్ నెంబర్ని చూపిస్తుంది మనకి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ అని చెప్తే సరిపోతుంది. అలాగే ఇందాక ఇచ్చిన మన అడ్రస్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ మనకి చూపిస్తుంది. ఇందాక మనం ఎంటర్ చేసింది అక్కడ ఒకసారి అంతా కూడా సరి చూసుకొని నెక్స్ట్ అంటే సరిపోతుంది. మళ్ళీ లాస్ట్ టైం ఫైనల్గా అడ్రస్ చూపిస్తుంది, నెక్స్ట్ అనాలి. దాని తర్వాత ప్రొవైడ్ అడిషనల్ అన్న దగ్గర కూడా 0% అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనాలి. ఇక ఇక్కడ మనకి లాస్ట్ అండ్ ఫైనల్ది అందరికీ ప్రాబ్లం వచ్చేది ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ప్రాబ్లం. సో ఇక్కడ మీరు స్టార్టింగ్ మనం పే అవుట్ అకౌంట్ అన్నప్పుడు మీరు ఫస్ట్ నేమ్ మీ పేరు రాయాలనే కదా, అక్కడ ఎలా అయితే మీరు నేమ్ ఎంటర్ చేశారో సేమ్ అదే నేమ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత కింద పైన బాక్స్లో టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనండి, అయిపోతుంది. ఇక్కడ పెద్ద మీరు కన్ఫ్యూజ్ కావాల్సింది అయితే ఏదీ లేదు. చూడండి, మనకి కూడా అయిపోయింది. రివ్యూ టు లాగిన్ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ అయిపోయినాయి. మనం మొత్తం కూడా ఓకే అనేసిన తర్వాత మళ్ళీ మనకి ఫస్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఏది, ఇక్కడ ట్యాక్స్ ప్రొఫైల్ దగ్గర మనం డన్ అని అన్న తర్వాత యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంటుంది. అయ్యో మళ్ళీ మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కాలేదు కావచ్చు అనుకొని మళ్ళీ మీరు అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి అది రాకుండా టోటల్గా మీరు మినిమైజ్ చేయాలి. అంటే రీసెంట్ యాప్స్ నుంచి అది తీసేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మీరు ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఇప్పుడు మళ్ళీ మీరు డాష్ బోర్డ్ దగ్గరికి వచ్చేసి అక్కడ మానిటైజేషన్ టూల్స్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా యాడ్ అయ్యాయా లేదా అనేది మీకు క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు నేను కూడా అలానే వస్తున్నాను. అకౌంట్ లాగిన్ అయ్యి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ మనకి టూల్స్ అనే ఆప్షన్ దగ్గర మనకి మానిటైజేషన్ అని చూపిస్తుంది. క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనకి స్టార్స్, యాడ్స్ అండ్ రీల్స్ మనకి సెటప్ అయిపోయింది. ఈ ఎర్నింగ్స్ చూపిస్తుంది. ఇందాక మనకి ఏం చూపించింది, యాడ్ యువర్ పే అవుట్ అకౌంట్ అని చూపించింది. కానీ ఇప్పుడు మనకి లేదు, అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా యాడ్ అయిపోయినాయి అని అర్థం. సో ఇలాగ మీరు
నేను చెప్పింది ఇప్పుడు ఎవరైతే వినరో విని అర్థం చేసుకున్న వాళ్ళైతే కూడా మళ్ళీ ఎవరిని అడగకుండా ప్రాబ్లం దగ్గర అక్కడే స్ట్రగుల్ కాకుండా ఈజీగా మీరు మౌండేషన్ సెటప్ చేసుకొని పేఅవుట్ అకౌంట్ని కూడా సక్సెస్ఫుల్గా జస్ట్ 2-3 మినిట్స్లోనే మీరైతే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఇదంతా బాగానే ఉంది. మరి మాకు అకౌంట్ ఎంత నీట్గా మెయింటైన్ చేసుకున్నా మాకు యాడ్స్ అండ్ రీల్స్ మౌంటేషన్ రావట్లేదు, ఏం చేయాలంటే ఇంతకు ముందుకు చెప్పిన వీడియోలో ఉన్న ట్రిక్ అనేది ట్రై చేయండి, 100%గా వస్తుంది. ఎందుకంటే సో మెనీ మెంబర్స్ మన దగ్గర మౌంటేషన్ పర్పస్గా ఎంతోమంది కూడా గైడెన్స్ తీసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళలో అయితే చాలామందికి ఆ మౌంటేషన్ అయితే వచ్చింది. కాకపోతే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళు కొంతమంది ఒప్పుకోరు, ఎందుకంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ కదా. సో అలాంటి వాళ్ళకి చేయడం కుదరదు కాబట్టి వాళ్ళ పేరు కూడా మీకు మెన్షన్ చేయలేకపోతున్నాను. కానీ ఆ ట్రిక్ అనేది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. సో ఆ వీడియో ఒక్కసారి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసి అది రావడానికి మీరు ఏం చేయాలి అనేది తెలుసుకొని అది మీరు ట్రై చేసుకోండి. మీకు కూడా యాడ్స్ అండ్ రీల్స్ మౌంటేషన్ సెటప్ అయితే వచ్చేస్తాయి.